వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత బెదిరింపు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. రేవంత్ రెడ్డిని బలిస్తామంటూ కొర్రా చందన్ లాల్ అనేటువంటి వ్యక్తి సంచలన కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వద్ద తీసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చందులాల్ కామెంట్ ను సీరియస్ గా తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. హద్దులు దాటితే చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. చందులాల్ ను తాజాగా అరెస్టు చేశారు పోలీసులు. ప్రధానంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తలపెట్టినటువంటి సభకు చివరి నిమిషం వరకు కూడా కొంతవరకు ఆటంకాలు ఎదురవడం కానివ్వండి, మరి ముఖ్యంగా న్యాయస్థానాల్లో కూడా ప్రతికూల పరిస్థితులే ఉండడం, అయితే కనీసం ప్రెస్ మీట్ అయినా నిర్వహించేందుకు అవకాశం కల్పించాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్, ట్వీట్, దాని తర్వాత పూర్తి స్థాయిలో ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్, ఈ మొత్తం పరంపర సాగినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కొర్రా చందర్ లాల్ అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డిని బలిస్తామంటూ కూడా కామెంట్ చేసినటువంటి వీడియో, ఆ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత అది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. దీనిపైన డిఫరెంట్ కామెంట్ కూడా వచ్చినాయి. అయితే ఎట్టకేలకు తాజాగా తెలంగాణ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు కూడా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొర్రా చందర్ లాల్ అనేటువంటి వ్యక్తి పైన కేసుకు సంబంధించి 395/2026 కేసు సంఖ్య, దానికి సంబంధించి నమోదు చేసి జైలుకు పంపించారు తెలంగాణ పోలీసులు అంటూ కూడా ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగిత జ్ఞానం మర్చిపోవద్దు, అలా చేస్తే చట్టం పని తనిచి తాను చేసుకోపోతుందంటూ కూడా పోలీసులు దీనికి సంబంధించి ట్వీట్ చేసినటువంటి పైన ఎటుకలకు చందులాల్ ను మాత్రం తాజాగా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యల కేసులో లాల్ అనేటువంటి వ్యక్తిని కూడా పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకోవడం, మరి ముఖ్యంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలే ఉంటాయంటూ కూడా కొంతవరకు ట్వీట్ చేసినటువంటి పైన మనం గమనించాలి. పూర్తి అప్డేట్స్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బెదిరింపు వ్యాఖ్యలు ఎవరైతే ఆ జనసేన నాయకుడు కొర్రా చందర్ లాల్ సంబంధించి కొంత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనికి ప్రధాన కారణం, ఆ రోజు ఏదైతే మాదాపూర్ కు సంబంధించి ఏదైతే ఒక ఫంక్షన్ హాల్ లో, మరి ఆ కన్వెన్షన్ హాల్ లో సభ పెట్టాలనుకున్నారు 2000 మంది తోటి. ఆ సభకు పోలీసులు నిరాకరించడంతో ఇంటి వద్ద ప్రెస్ మీట్ అరేంజ్మెంట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే ప్రధానంగా అక్కడ అభిమానులు, అంటే అక్కడ 2000 మంది రావాల్సి ఉండే, సో కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. వచ్చిన వాళ్ళు అక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంటి దగ్గరకైనా వచ్చి పవన్ కళ్యాణ్ చూద్దాం, పవన్ కళ్యాణ్ కలిసి కొంత మరి అభిమానాన్ని చాటుకుందామని ఈ ఇంటి వద్దకు చాలా మంది అభిమానులు వచ్చారు. సో దాంట్లో భాగంగానే అక్కడికి ఏదైతే ఆ ప్రెస్ మీట్ కి సంబంధించి దాదాపు 1 గంట ముందు నుంచే మొత్తం కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు సిరాజ్. ప్రధానంగా ఏదైతే మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర కొంత 100 మీటర్ల దూరం నుంచి ఒక బారిగేటు, దాని తర్వాత ఇంకో దాదాపు 5 అంచెల 5 బారిగేట్లు మొత్తం కూడా విధించారు. అయితే చాలా మంది ఫస్ట్ బ్యారిగేట్ దగ్గరే, అంటే సిగ్నల్ నుంచి కొంత ముందుకు రాగానే ఫస్ట్ బ్యారిగేట్ ఏదైతే ఉందో అక్కడనే ఆగిపోయారు. అంటే అక్కడ పోలీసులు మమ్మల్ని నిర్బంధిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒకవేళ అక్కడ పర్మిషన్ ఇచ్చిన ఉంటే, ఆ కన్వెన్షన్ హాల్లో సభకు పర్మిషన్ ఇచ్చిన ఉంటే మేము నేరుగా పవన్ కళ్యాణ్ చూసే వాళ్ళము, మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటున్నావు రేవంత్ రెడ్డి. ఈ మొత్తం కూడా వ్యవహారానికి కొంత ఆక్రోషంతో కావచ్చు, ఆవేదనతో కావచ్చు, ఆయన కొంత మరి రేవంత్ రెడ్డి నువ్వు పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్నావు, ఖచ్చితంగా నిన్ను బలిస్తామంటూ కూడా ఆయన మరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మొత్తం వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాంతో పాటు ప్రతిపక్ష నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, ఆ రేవంత్ రెడ్డి మీద ఒక చిన్న బూతు మాట మాట్లాడితేనే పోలీస్ స్టేషన్ లో వేస్తారు, కేసులు పెడతారు. ఎందుకు పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యక్తి పైన మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ సోషల్ మీడియాలో విపరీతంగా మరి చర్చ జరిగింది. దాని తర్వాత పోలీసులు దీనిపైన స్పందించారు. ఇప్పుడు కొర్రా చందర్ లాల్ పైన తెలంగాణ పోలీస్ క్రైమ్ నెంబర్
395 సత్య విజువల్స్ ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ కొంతవరకు ఆవేదన ఆందోళన ఉండేటువంటి అవకాశం ఉన్న అత్యుత్సాహం వైరల్ అవ్వాలి అనేటువంటి ఉత్సాహం కూడా కనిపిస్తున్నట్లుగానే ఉంది వీడియో దీనికి సంబంధించి. సో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? అరెస్ట్ అయితే ఏంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సిరాజ్ ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఏదైతే క్రైమ్ నెంబర్ 395/2026 కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం కూడా మరి నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ కూడా విధించి జైలుకు పంపించిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆ నిందితుడు చంద్రలాల్ జనసేన మరి మద్దతుదారుడు కాబట్టి, కార్యకర్త కాబట్టి ఖచ్చితంగా జనసేన వైపు నుంచి మరి ఎలాంటి కార్యాచరణ ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు మాత్రం ఇట్లాంటి వ్యవహార శైలికి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో తెలంగాణ శాఖ అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎవరైనా సరే మితిమీరిన వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంత ఇంగిత జ్ఞానం మర్చిపోకుండా మరి ఉండాలి అంటూ కూడా హద్దులు మీటి ప్రవర్తిస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బాబా ప్రకటన స్వేచ్ఛతో మీరు ఏది పడితే అది మాట్లాడతాను, ప్రజా ప్రతినిధుల పైన కొంత మరి ఏదైతే ఆ భయాన్ని ఉద్దేశించేలా, అంటే ఇప్పుడు బలిస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇది చట్టరీత్యా నేరం అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు, ఇలాంటి భావ ప్రకటన చేసేటప్పుడు కొంత ఇంగిత జ్ఞానంతో చేయాలి. దీనికి సంబంధించి ఏమైనా మరి కేసులు అయితే కావా అనేది చూసుకొని చేయాలి. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే చట్టం తను చేసుకోపోతుందంటూ కూడా మరి పోలీసులు సోషల్ మీడియా వారియర్స్ కి, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళకు కూడా మరి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత బెదిరింపు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని బలి ఇస్తామంటూ కూడా కొర్ర చందర్లాల్ అనేటువంటి వ్యక్తి సంచలన కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వద్ద ఈ వీడియో తీయడం, ఆ వీడియో వైరల్ గా మారినటువంటి పరిస్థితి, నెటిజన్లు కూడా కొంతవరకు ఫైర్ అయ్యారు. అయితే చందులాల్ కామెంట్ ను సీరియస్ గా తీసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ పోలీసులు ప్రస్తుతం హద్దులు దాటితే చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ కూడా ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి వైనం మనం గమనించాలి. అయితే చందులాల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు, ఆయనకి కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన జనసేన పార్టీ ఏ విధంగా స్పందించబోతుంది అనేది మాత్రం మనము వేచి చూడాలి.